హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శారదా రెసిపీస్. ఈరోజు నేను ఎంతో ఫేమస్ అయిన ఆంధ్ర స్టైల్లో పీతల కర్రీ చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఒక్కసారి నేను చెప్పిన విధానంలో ట్రై చేయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మరి ఇంకెందుకు లేట్, పీతల కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా పీతల్ని నీట్గా క్లీన్ చేసుకొని కాళ్ళు సపరేట్ చేసి మంచిగా క్లీన్ చేసి పక్కన పెట్టుకోండి. కడిగి పెట్టిన పీతల్లో కొంచెం ఉప్పు, పసుపు, కారం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకొని పక్కన పెట్టుకోండి. అలాగే కొంచెం చింతపండుని కూడా తీసుకుని నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసుకుని, కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది, వేసుకుని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం మగ్గి కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక టమాటోస్ వేసుకోవాలి. టమాటోస్ బాగా సాఫ్ట్ అయ్యే వరకు మూత పెట్టి 2-3 మినిట్స్ మగ్గనివ్వాలి. టమాటోస్ మెత్తగా అయ్యాక ఉప్పు, పసుపు వేసి కలుపు పెట్టుకున్న పీతల్ని వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత వాటర్ వేసుకోవాలి. పీతలు మునిగే వరకు వాటర్ వేసుకుని హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ బాయిల్ అవ్వనివ్వాలి. తర్వాత ఫ్లేమ్ మీడియంలో పెట్టి పీతల్ని ఉడకనివ్వాలి. పీతలు ఉడికిన తర్వాత వంకాయలు వేసుకున్నా, ఇది మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. వంకాయలు కూడా వేసుకుని కలుపుకొని మూత పెట్టి ఉడకనివ్వాలి. వంకాయలు కూడా సాఫ్ట్గా అయ్యాక చింతపండు పులుసు వేసుకుని బాగా ఉడకనివ్వాలి. అది ఉడికేలోపు మసాలా కోసం కొంచెం చెక్క, లవంగాలు, ధనియాలు, యాలక్కాయలు, జీలకర్ర తీసుకోవాలి. ఇవన్నీ ప్యాన్ పెట్టి కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక దంచుకోవాలి. మెత్తగా పౌడర్ అయ్యే వరకు దంచుకోవాలి. మీరు కావాలంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు, నేనైతే ఇలా దంచుకుంటున్నాను. పౌడర్ అయ్యాక వెల్లుల్లి కూడా వేసుకుని దంచుకోవాలి. దంచుకున్న మసాలా పౌడర్ని కర్రీలో వేసి ఒకసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ ఉంచాలి. లాస్ట్లో కొత్తిమీర వేసి స్టవ్ ఆపేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ స్పైసీ పీతల కర్రీ రెడీ.
ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. వేడి వేడి అన్నంలో ఈ పీతల కూర అలా కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.